పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి ఆయన సిద్దమయ్యారు. ఖమ్మం, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల్లో ఏదో ఒకటి టికెట్ను ఆయన ఆశిస్తున్నారు. ఆయన తరపున అనుచరులు ఈ 2 సీట్లకు శుక్రవారం గాంధీభవన్లో దరఖాస్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులను కాంగ్రెస్ నిలబెట్టింది. రాజకీయాలపై ఆసక్తి ఉన్నా, ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న విద్యావంతులకు టికెట్లిచ్చి ప్రోత్సహించింది. 52 మంది కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రజాసేవ, రాజకీయాలపై ఆసక్తి ఉన్న డాక్టర్ గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ సందీప్. మాజీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగా ఇవాళ ఆయన ఖమ్మం పార్లమెంటు స్థానంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల్లో ఏదో ఒకటి తనకు కేటాయించాలని గాంధీ భవన్ లో ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఆయన అనుచరులతోటి దరఖాస్తు చేపించుకున్నట్లు ఇవాళ తీసుకున్నారు. మొత్తానికి ఆయన కాంగ్రెస్ వైపు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ హెల్త్ డైరెక్టర్ గా పనిచేస్తానే బీఆర్ఎస్ ఉన్నటువంటి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు ఆయన కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని జిల్లాలో కూడా చేపట్టారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పబ్లిక్ డైరెక్టర్, హెల్త్ డైరెక్టర్ గా ఉంటూనే బీఆర్ఎస్ కొత్తగూడెం సీటును ఆశించారు. అయితే అది కొంత భంగపాటుకు గురైంది. సిట్టింగ్లకే స్థానాలంటూ కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలోనే అక్కడ సిట్టింగ్ కు స్థానం ఇచ్చారు. గడల శ్రీనివాస్ టికెట్ ఆశించినప్పటికీ కూడా ఆయనకు భంగపాటు తప్పలేదు. అయితే అప్పటి నుంచి కొంత ఆయన సైలెంట్ అయిపోయారు. తర్వాతకి జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఆయన హెల్త్ డైరెక్టర్ పదవిని తొలగించారు. దాని తర్వాతకి ఆయన కొంత బీఆర్ఎస్ వైపు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం మంచి జోష్ మీద ఉన్న నేపథ్యంలో ఆయన పార్లమెంటు స్థానానికి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనకు ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా తనకు ఎంపీ టికెట్ రావాలన్న ఉద్దేశంతో కొన్ని చర్చలు అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఖమ్మం గాని, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే ఆయన ఆ బీఆర్ఎస్ కు సానుభూతి పరుడుగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలు ఆయనకు గతంలో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన కూడా ఒక పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గా ఉంటూ కూడా ఆయన అప్పటి సీఎం కేసీఆర్ కాళ్ళ మీద పడి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కొంత వివాదంగా చెలరేగిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాతకి ఆయన కొత్తగూడెం టికెట్ రావడం కోసం, రాజకీయ ప్రవేశం చేయడం కోసం కూడా ఆయన కొన్ని కొత్తగూడెం ప్రాంతంలో క్షుద్ర పూజలు చేశారన్న ఒక ప్రచారం కూడా ఉంది. అది కూడా బహిరంగంగా బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఈ అన్నిటికి కూడా ఆయన వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ లో ఆయనకు టికెట్ దక్కకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తా ఉంది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి అటు ఆయనకు సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లో ఉన్న పరిచయాల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎంపీ స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. సందీప్. రాకేష్, అంటే చాలా చోట్ల బీఆర్ఎస్ కి శాఖల మీద శాఖలు తగులుతున్నాయి. దీని మీద బీఆర్ఎస్ నేతలు స్పందించారా? ఇంకా బీఆర్ఎస్ నేతలైతే ప్రస్తుతానికైతే స్పందించలేదు. ఆయన వ్యక్తిగతం ఆయన పూర్తిగా వచ్చి దరఖాస్తు చేసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా స్పందించేవారేమో. ప్రస్తుతానికి ఆయన అనుచరులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరు స్పందించలేదని చెప్పుకోవచ్చు. సందీప్. థ్యాంక్ యూ యాకేష్.